జైషాకు 15 ఓట్లే పడ్డాయి. మిగిలిన ఓట్లు ఆ బోర్డుదేనా? ఆగస్టు 24న జైషా చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ ఐసీసీ నూతన చైర్మన్ గా ఆయన ఎంపికయ్యారు. ఈ క్రమంలో డిసెంబర్ 1 నుంచి అవుట్ గోయింగ్ చైర్మన్ క్రెయిగ్ బార్క్లే న్యూజిలాండ్ స్థానంలో ఆయన బాధ్యతలు స్వీకరించారు. 36 ఏళ్ల వయసులో ఈ స్థానానికి ఏకగ్రీవంగా ఎన్నికైన జైషా సరికొత్త రికార్డు సృష్టించాడు. దీంతో భారత్ నుంచి ఇంతకు ముందు ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ చైర్మన్లుగా పనిచేసిన జగ్మోహన్ దాల్మియా, శరద్ పవార్, శ్రీనివాసన్, శశాంక్ మనోహర్ల తర్వాత ఆ జాబితాలో చేరిన 5వ వ్యక్తిగా జైషా రికార్డు సృష్టించారు. ఆ సంగతి ఇలా ఉంటే ఐసీసీలోని 16 మంది సభ్యులలో 15 మంది మాత్రమే ప్రపంచ క్రికెట్ గవర్నింగ్ బాడీకి కొత్త అధ్యక్షుడిగా జైషాకు మద్దతు పలికారు. అవును, మీడియా కథనాల ప్రకారం ఐసీసీలోని 16 మంది సభ్యుల్లో 15 మంది మాత్రమే కొత్త అధ్యక్షుడిగా జైషాకు మద్దతు పలికారని తెలుస్తోంది. అయితే ఈ సమయంలో జైషా అభ్యర్థిత్వాన్ని బలపరుస్తూ ఓటు వేయని ఏకైక బోర్డు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అని అంటున్నారు. ఈ మొత్తం ప్రక్రియలో పీసీబీ ప్రేక్షక పాత్ర మాత్రమే వహించిందని చెబుతున్నారు. మరోపక్క క్రికెట్ ఆస్ట్రేలియా, ఈసీబీ వంటి భారీ బోర్డులు జైషాకు అభ్యర్థిత్వానికి తమ పూర్తి మద్దతును తెలిపారని చెబుతున్నారు. అయితే షా ఏకగ్రీవంగా ఎన్నికైనందున పాక్ బోర్డు మౌనాన్ని అంతమంగా పరిగణలోకి తీసుకోలేదని తెలుస్తోంది. ఈ క్రమంలో షాకు మిగిలిన సభ్యుల నుంచి అధిక మద్దతు ఉన్నందున పీసీబీ అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకోలేదు అని మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. గ్రెగ్ బార్క్ లీ స్థానంలో ఐసీసీ కొత్త చైర్మన్ గా ఏకగ్రీవంగా ఎన్నికైన నేపథ్యంలో స్పందించిన జైషా టెస్టుల ప్రాధాన్యాన్ని కాపాడటమే తన ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. టీ20 సహజంగానే ఉత్సాహాన్నిచ్చే ఫార్మాట్ అని, కానీ క్రికెట్లో తొలి ప్రాధాన్యం మాత్రం టెస్టులకే అని, ఆటకు బలమైన పునాది వేసింది అవేనని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ ప్రమాణాలు పెంచేందుకు తన వంతుగా చేయాల్సిందంతా చేస్తానని జైషా వెల్లడించారు. తాను ఈ కీలక బాధ్యతల్లో అడుగు పెడుతున్న వేళ తనపై నెలకొన్న భారీ అంచనాలను అందుకోవడానికి ప్రయత్నిస్తానని తెలిపారు. ఈ అందమైన ఆటకు తాను అంకితమవుతానని జైషా పేర్కొన్నారు.